అందరికీ నా మొహం మీద నా నవ్వు కనిపిస్తుంది నిధి. దాని వెనకున్న కారణం, దాని వెనక దాచిపెట్టుకున్న వేదన ఎవరికి కనిపించదు. పెళ్లి ముగిశాక మళ్ళీ నేను నవ్వుని బలవంతాన తెచ్చి పెట్టుకున్నానని ఒక్కసారి అనిపించలేదా? ఎలా ఉన్నానని అడిగావు కదా, నా మీద అనుమానం వచ్చేసిందా? అవును, మనసులో చచ్చిపోతున్నా మొహం మీద నవ్వు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితిలో ఇంకేం చేయాలి చెప్పు? నేను అందరినీ బాధ పెట్టాలా? నా పరిస్థితిని శపించుకోవాలా? లేదా ఏడుస్తూ కూర్చోమంటావా? ఇదంతా వదిలిపెట్టి అందరినీ దూరం చేసుకోమంటావా? ఒకవేళ నేను సంతోషంగా ఉన్నట్టు నటించకపోయింటే ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని నాశనం చేసినట్టు కదా? పెళ్లి రోజున మన వాళ్ళంతా ఎలా ఉన్నారో నీకు గుర్తుంది కదా? ఆ పరిస్థితిలో నాకు తెలిసింది ఒకటే, సర్కస్లో ఎలా జోకర్ నవ్వు ముసుగు వేసుకుంటారో అలా ముసుగు వేసుకున్నాను. వీడియో చూపించి ఏమని అడిగావు? ఏవేవో అవ్వకూడను జరుగుతుంటే ఎందుకు నాతో చెప్పలేదని కదా? ఎవరి సంతోషం కోసం ఇదంతా దాచిపెట్టానన్నావు కదా? నేను నీ నుండి ప్రేమ దాచిపెట్టాను అనిపిస్తోందా? నోరు తెరిచి ఐ లవ్ యూ అని చెప్పడం కన్నా ఎక్కువగా నా కళ్ళల్లో ఉన్న ప్రేమ కనిపించలేదా? లేదా ఇదంతా నీకు టైంపాస్ కోసం ఆడే నాటకం అనిపించిందా? అవకాశం దొరికితే ఏ అమ్మాయితోనైనా వెళ్ళిపోతాను అనుకున్నావా? ఏంటి, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? సరే, నీతో అన్నీ చెప్పేవాణ్ణే, అయినా ఆ రోజు ఏం మారిపోయేది? నిత్యాన్ని పెళ్లి చేసుకోవాలని నాని నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా ఎదురు మాట్లాడగలిగారా? లేదా ఆవిడ నిర్ణయాన్ని మార్చగలిగారా? లేదా పెళ్లి అడ్డుకోగలిగారా? నా ప్రాణం కన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నది నిజం. కానీ ఆ రోజు కర్ణ నా మాట నిలబెడతాడు అని మీ శాంతి నిత్యతో కలిసి చనిపోతానంటుంటే, నేను నిత్యని పెళ్లి చేసుకోను, నిధిని ప్రేమిస్తున్నాను అని అనుంటే ఏం జరిగేదో తెలుసా నీకు? ఈరోజు మనిద్దరిని కాలుస్తున్న మంట ఆ రోజు మన కుటుంబాన్ని కాల్చేసేది. అలా జరుగుంటే నీ కళ్ళల్లో నా మీదున్న ప్రేమ ఇలాగే ఉండేదనుకుంటున్నావా? నేను తప్పు పట్టట్లేదు, లేదా ఇంకెవరితో తప్పని వేలెత్తి చూపించట్లేదు. ఎందుకంటే ఈరోజు తప్పు చేసింది పరిస్థితులు. మనమంతా పరిస్థితులకి కీలుబొమ్మలు అయిపోయాం అంతే. నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను. నేను మాట్లాడగనా? ఒకవేళ నువ్వు నా స్థానంలో ఉండుంటే ఏం చేసేదానివి? ఎలా డీల్ చేసేదానివి?